సినిమా హాల్ దీంతో యాక్చువల్గా 6 months బ్యాక్ నుంచి నాతో పాటు ప్రయాణం చేస్తున్నారు వీళ్ళు, ప్రొడ్యూసర్స్ అండ్ డైరెక్టర్ వాళ్ళందరూ. ఫస్ట్ పోస్టర్ లాంచ్ దగ్గర నుంచి ఈరోజు ఈ ఆడియో లాంచ్ వరకు కూడా చాలా ఇన్నోవేటివ్గా ఏదో ఒక కొత్తగా ప్రయత్నించాలి అనే నిజంగా వీళ్ళ తపనకి డెఫినెట్గా దేవుడు మంచి రిజల్ట్ ఇస్తాడు, అందులో డౌట్ లేదు. హీరోలు చాలా కొత్తగా చాలా ఫ్రెష్గా బాగున్నారు. అట్లాగే మ్యూజిక్ శేఖర్ చంద్ర చాలా బాగా ఇచ్చాడు. అంటే అందరూ చెప్పినట్టే అన్నీ ఒకటి సెట్ అయితే అన్నీ బాగా సెట్ అవుతాయి. అట్లా ఈ సినిమాకి అన్నీ బాగా కుదిరినాయి. అట్లాగే రిలీజ్ డేట్ కూడా మంచి రిలీజ్ డేట్తో సినిమా ముందుకు వచ్చి చాలా పెద్ద విజయం అందుకుంటుంది అనుకుంటున్నాను. పక్కా ఈ సినిమా మంచి హిట్ అవుతుంది అనుకుంటున్నాను. ట్రైలర్ చాలా బాగుంది, చాలా ప్రామిసింగ్ ఉంది ట్రైలర్. డెఫినెట్గా ఈ సినిమాని మీరందరూ చూసి ఇలాంటి కొత్త టీంని బ్లెస్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. ఈ సినిమాకి నిజంగా వర్క్ చేసిన ప్రతి ఒక్కళ్ళకి కూడా నా కంగ్రాట్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మారుతి గారు. మరి మా దర్శకుడు అండ్ హీరోయిన్స్ మాట్లాడే ముందు బుల్లితెరకి పెద్ద స్టార్స్ ఇక్కడ ఉన్నారు, మిమ్మల్నేనండి. మా బుల్లితెరకి పెద్ద స్టార్స్ ఇక్కడ ముగ్గురు ఉన్నారు కాబట్టి ముగ్గురు తరపున రవి ముందు మాట్లాడతావా? మా సీనియర్ మాట్లాడతారు. సీనియర్ అంటే ఫస్ట్లీ కంగ్రాచులేషన్స్ టీమ్ మొత్తం అందరికీ. అండ్ ఐఎమ్ సో హ్యాపీ మా ఫ్రెండ్ ఎంతో మంచి సినిమాలో యాక్ట్ చేశాడు. వన్ థింగ్ ఐ వాంట్ టు సే, హార్డ్ వర్క్నే నమ్ముకున్నాడు. తనకి ఎన్ని ఆఫర్స్ వచ్చినా ఏమొచ్చినా చాలా సెలెక్టివ్గా ఉండి he always wanted to be here on this stage and finally he did it. So మేము మా తరఫున, మా టెలివిజన్ అందరి తరఫున, యాక్టర్స్ అందరి తరఫు నుంచి we wish him all the best and good luck, and to the whole team and good luck. Thank you so much. Shuddham, I request you to speak a few words. అందరికీ నమస్కారం. కొంచెం తెలుగు మాట్లాడతాను. Sorry for the bad throat, and if I have to say something about Cinema Hall, for the first time I have got a wonderful role. Definitely I should thank my director Lakshman Garu. Shooting set lo chala trouble ichi chala torture chesi naku he made me act, and even I thank all the producers, my co-stars Ali and Rahul. I have got one of the best co-stars, and all the technicians. Thank you so much for being so good. Please do watch the movie in theaters and do bless us. Thank you. లక్ష్మణ్ వర్మ గారిని మాట్లాడాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. అందరికీ నమస్కారం. సో ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి, నా మిత్రులకు, మీడియా వాళ్ళకి, ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ముందుగా పార్థు గారు, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ కళానిలయ క్రియేషన్స్, నేను ఈరోజు ఇక్కడ నిలబడి మీ ముందు నిలబడిలా మాట్లాడడానికి కారణం కళానిలయ క్రియేషన్స్. సో సార్, ఆజన్మాన్తో రుణపడి ఉంటాను సార్ మీకు. అలాగే నాలా ఇంకెందరినో ముందు ఎంతోమంది డైరెక్టర్లని ఇండస్ట్రీకి పరిచయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. శేఖర్ చంద్ర గారు సార్, ఎందుకు పనికిరాని ఒక రాయిని తీసుకొచ్చి ఒక ప్రాణం నేను శిల్పాన్ని చెక్కాను, దానికి ప్రాణం పోశారు శేఖర్ చంద్ర గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ సుద్దాల అశోక్ తేజ గారు సార్, నేను 2 గంటల పాటు ఒక సినిమా తీస్తే ఆయన పాటలో ఒక జస్ట్ లైన్ ద్వారా సినిమా కథ మొత్తం చెప్పేశాడు. ఆ లైన్ ఏంటంటే, కౌరవ సేనలోన తెలియని వ్యూహంలోన కృష్ణుడు నేడైనాడు ఆ అభిమన్యుని తీరు. హ్యాట్స్ ఆఫ్ టు యూ సార్. అదే కథ, సింపుల్గా చెప్పాలంటే అదే కథ. ఆ కథను నేను 2 గంటల పాటు తీస్తే ఆయన ఒక లైన్లో చెప్పేశారు. సార్ థ్యాంక్ యూ సార్. మీరు ఇక్కడ ఉంటే హక్ చేసుకునేవాడిని, లేనందుకు వచ్చి హక్ చేసుకుంటాను. అండ్ హనుమాన్ గారు సార్, ఫస్ట్ పాట ఎరగదీశారు. 15వ ఏట పైటేసిన అమ్మాయి గురించి మీకన్నా గొప్ప ఇంకెవడు చెప్పడేమో.
సో అలాంటి మంచి సాంగ్ నా సినిమాకి రాసినందుకు కృతజ్ఞుని సార్. అండ్ మా డిఓపి సినిమాటోగ్రఫర్ గారు వెంకట్ గారు, సార్ థ్యాంక్ యూ సార్. హీఈస్ మిస్టర్ కూల్. నేను హాట్ అయితే ఇన్ కూల్. అందుకే ఈ సినిమా అనుకున్న టైంలో అనుకున్నట్టుగా ఖర్చు ఎక్కువైనా సరే సో కరెక్ట్గా మేము అనుకున్నట్టు తీయడానికి కారణం వెంకట్ గారు. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో ఎంత ఏం కంగారు పెట్టినా ఏం చేసినా ఆయన పని ఆయన చేసుకుంటాడు, ఎవరిని ఏమండవు. నేను అరుస్తాను, కేకలేస్తాను, తిడతాను, కొడతాను, అస్సలు నోరు మెదపరు. నేను చేసిన ఇన్ని రోజుల్లో ఎవరినైనా తిడతారేమో అని చూసా, ఒక్కరిని కూడా తిట్టలేదు సార్. ఎప్పుడైనా తిడతా నాకు చెప్పండి సార్, చూస్తా. సో అలాగే ఈ సినిమాలో యాక్ట్ చేసిన ప్రతి ఆర్టిస్ట్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ కన్నా ముందు సారీ చెప్తున్నా. అది ఎందుకో వాళ్ళకి తెలుసు. ఉంటానండి. అండ్ నిర్మాతలు కళానిలయ తరపున పార్థు గారిని మాట్లాడాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. నమస్తే అండి. యాక్చువల్గా ఈ సినీ మహల్ అనే పేరు పెట్టడానికి మేము చాలా ఆలోచించి పెట్టాల్సి వచ్చిందండి. ఎందుకంటే ఈ సినిమా ప్రపంచానికి, సినిమా పరిశ్రమకు సంబంధించినంత వరకు సినిమా హాల్ అనేది ఒక గుడి లాంటిది. ఎందుకంటే ఒక స్పాట్ బాయ్ నుంచి సూపర్ స్టార్ వరకు సినీ పరిశ్రమ మీద ఆధారపడిన ప్రతి ఒక్కరూ కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా అందరూ కూడా ఈ సినిమా హాల్ మీదే ఆధారపడి ఉంటారండి జనరల్గా. ఎందుకంటే వాళ్ళ టాలెంట్ని కానీ వాళ్ళ ఇది కానీ ఏదైనా కానీ నిరూపించుకోవడానికి అవకాశం ఉన్న ఒకే ఒక్క వెన్యూ సినిమా హాల్. అలాంటి సినిమా హాల్ పేరుని మా సినిమాకు పెట్టుకోవడాల వద్దా అని సినిమా షూటింగ్ పూర్తయిపోయి ఎడిటింగ్ పూర్తయిపోయిన తర్వాత వరకు కూడా మేము నిర్ణయించలేకపోయాం. ఎందుకంటే అంత బరువైన పేరుని మా సినిమా మొయ్యగలదా లేదా అనే ఉద్దేశంతో. కానీ సినిమా ఫస్ట్ కాపీ మేము చూసుకున్న తర్వాత డెఫినెట్గా ఆ పేరు మా సినిమాకి 100% సూట్ అవుతుంది అనే ఉద్దేశంతో ఆ పేరు నిర్ణయించి లోగో లాంచ్, టైటిల్ లాంచ్ చేయడం జరిగిందండి. ఒక టూరింగ్ టాకీస్ సంబంధించిన స్టోరీ అండి ఇది. మన చిన్నప్పుడు అందరికీ కూడా టూరింగ్ టాకీస్తో మంచి మెమరీస్ ఉంటాయి. ఆల్మోస్ట్ చాలామంది నాకు తెలిసి మన చిన్నప్పుడు టూరింగ్ టాకీస్లో నేలలో కూర్చుని సినిమాలు చూసిన ఎక్స్పీరియన్స్ చాలామందికి ఉండే ఉంటుంది డెఫినెట్గా. యాక్చువల్ నాకు కూడా ఉంది అది. అలాంటి ఎక్స్పీరియన్స్ ఇప్పుడు చాలామందికి అసలు అది నేల అనేది ఎలా ఉంటుందో కూడా ఎవరికి తెలియదు. ఈ కథనాన్ని మొత్తం లక్ష్మణవర్మ గారు చాలా అంటే కొత్తదనంతో తీశారండి. అంటే డెఫినెట్గా ఒకటైతే చెప్పగలను, ఈ మధ్య ఏ సినిమా చూసినా అంటే క్రిటిసిజం కాదు, ఒక 4-5 సినిమాలు మిక్స్ అవుతూ ఉంటాయి. మన పలానా సినిమాల్లో ఈ సీన్ అక్కడ ఉంది, ఈ సీన్ ఇక్కడ ఉంది అని అనుకునే పరిస్థితి ఉంటుంది. కానీ డెఫినెట్గా ఈ సినిమాలో మాత్రం ఎక్కడి నుంచి ఏ స్టోరీ కూడా లింక్ అవ్వదండి. సినిమా హాల్ కొత్తగా ఉంటుంది, కొత్త లైన్. డెఫినెట్గా అందరూ ఆదరిస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అండి. సినిమాకి పనిచేసిన అందరి టెక్నీషియన్స్కి, ఆర్టిస్టులకి అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానండి. థ్యాంక్ యూ సో మచ్. మరి సిద్ధాంత్ అలీ అండ్ రియాన్ రాహుల్ ఇద్దరు ఉన్నారు. ముందుగా అలీని మాట్లాడాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. ఇక్కడ వచ్చిన పెద్దోళ్ళందరికీ, ఫ్రెండ్స్కి, ఫ్యామిలీకి, మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ హియర్. మన లక్ష్మణ్ వర్మ గారు నాకు ఫోన్ చేయడం జరిగింది. ఫోన్ చేసి, డార్లింగ్ నువ్వు ఎక్కడున్నావు, ఒకసారి ఆఫీస్కి వస్తే మనం ఒక సినిమా ప్లాన్ చేస్తున్నాం, నీకు కథ చెప్పాలి అన్నారు. సరేమని చెప్పి నేను ఆఫీస్కి వెళ్ళాను. లక్ష్మణ్ వర్మ గారు నాకు కూర్చొని తను నుంచొని ప్రతి ఒక్క సీన్, షార్ట్ అన్ని యాక్ట్ చేసి నాకు చూపెట్టారు. ఇట్ వాజ్ సో మచ్ ఈజీ ఫర్ మీ టు అండర్స్టాండ్ ద మూవీ. నేను టోటల్గా ఇన్వాల్వ్ అయిపోయాను. ఇంటర్వెల్ వరకు నాకు కథ చెప్పి, పద డార్లింగ్ మన కిందకి వెళ్ళి కాఫీ తాగొద్దామన్నారు. నేను సార్ కాదు, ఐ కెనాట్ వెయిట్. మొత్తం కథ చెప్పేశారు. నాకు కథ చాలా నచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్ లక్ష్మణ్ వర్మ గారు. 5 పాండవ్ ప్రొడ్యూసర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ టేకింగ్ మీ ఫర్ దిస్ మూవీ. థ్యాంక్స్ అలాట్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ టు వర్క్ ఇన్ దిస్ మూవీ. అండ్ నాట్ టు ఫర్గెట్ ద హీరో ఆఫ్ ద డే, శేఖర్ చంద్ర గారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ అస్ ఆసమ్ మ్యూజిక్. ఇంకా నాట్ ఓన్లీ ద మ్యూజిక్, ఇలాంటి సినిమాకి ఆర్ఆర్ మెయిన్ ఉంటుంది. సూపర్గా ఆర్ఆర్ ఇచ్చి ఆ మూవీకి ఒక వేరే లెవెల్ తీసుకెళ్ళినందుకు చాలా చాలా థ్యాంక్స్.
ఐ హోప్ ఐఎమ్ నాట్ ఫర్గెటింగ్ ఎనీవన్. మా కో యాక్టర్స్, మా మేనేజర్స్, నా టీమ్, అసిస్టెంట్ డైరెక్టర్లు, లైట్ మ్యాన్స్, అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ దేర్ అండ్ థ్యాంక్ యూ ఆల్. రాహుల్ ఇచ్చేసిన అందరికీ చాలా థ్యాంక్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కొత్త వాళ్ళకి ఛాన్సెస్ ఇవ్వడం అనేది ఈ మధ్యకాలంలో చాలా తక్కువ ఆర్టిస్టులకి. ఇలాంటి టైంలో కళానిలయ క్రియేషన్స్ ఏదో హీరోకి మార్కెట్ ఉందా, హీరో ఎలాంటి ఏంటి బ్యాక్గ్రౌండ్ అలా చూడకుండా జస్ట్ ఒక టాలెంట్ని మాత్రమే గుర్తించి ఒక కథని నమ్మి కథ ఈజ్ ద హీరో అన్నట్టు ఆ నమ్మకం పెట్టుకొని నన్ను అండ్ సిద్ధార్థ్ని హీరోగా తీసుకున్నారు. థ్యాంక్స్ టు కళానిలయ క్రియేషన్స్, థ్యాంక్స్ టు పార్థు గారు. మ్యూజిక్ విషయానికి వస్తే శేఖర్ చంద్ర గారు మ్యూజిక్. అబ్బా సార్, నేను మీకు యాక్చువల్లీ ఆల్రెడీ మంచి ఫ్యాన్ని. సినిమా చూపిస్తామా, సో సాంగ్ విన్న సినిమా చూపిస్తాం, ఆ సాంగ్ అది విన్నప్పుడే నాకు అర్థమైపోయింది. సో శేఖర్ చంద్ర మ్యూజిక్ అనగానే ఇక చాలా నాకు ఈ అదృష్టం అని చెప్పేసి అనుకున్నాను. అండ్ ఎడిటర్ ప్రవీణ్ పుడి గారు, అత్తారింటికి దారేది సినిమా ఎడిటర్ ప్రవీణ్ పుడి గారు. సో ఆయన కూడా ఏ ఎడిటింగ్ ఒప్పుకున్నారు అండ్ హీ యాక్సెప్టెడ్. థ్యాంక్స్ టు ప్రవీణ్ పుడి అండ్ థ్యాంక్స్ టు శేఖర్ చంద్ర సార్ అండ్ సలోని గారు. థ్యాంక్స్, ఇక్కడ లేరు, బిజీగా ఉన్నారు షూటింగ్లో. డైరెక్టర్ లక్ష్మణ్ వర్మ సార్, సార్ చాలా థ్యాంక్స్. వద్దు సార్, మీరు ఇక్కడ కూడా యాక్టింగ్ చూపించకండి సార్. థ్యాంక్ యూ సో మచ్. ఇది అద్భుతమైనటువంటి ఈ టీం. మరి ఈ టీం కన్నా కళల్ని కళానిలయ సాకారం చేస్తూ ఈ సినిమాలో కూడా అంతే ఎనర్జీ ఉంది, అంతే థ్రిల్లర్ రొమాంటిక్ కామెడీగా మన ముందుకు రాబోతున్నటువంటి సినీ మహల్ రోజుకి 4 ఆటలు ఈరోజు ఆడియో మీరు చూసారు. థ్యాంక్ యూ సో మచ్. విచ్చేసిన పాత్రికేయ మిత్రులకి, సినిమా ఇండస్ట్రీ నుంచి విచ్చేసిన ప్రముఖులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ వన్స్ అగైన్ వి విష్ Cine Mahal రోజుకి 4 ఆటలు team a very wonderful success ahead. మా media partners, we also thank our radio partner 92.7 Big FM, and music was on Lahari Audio. Thank you so much one and all. Good night and bye bye.